నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మావోయిస్టు పార్టీ నుంచి ఒక లేఖ వచ్చింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరు వచ్చినటువంటి లేఖలో ఇక అద్దంకి దయాకర్ పేరు, ఎమ్మెల్సీ కోదండరాం పేరు, డాక్టర్ రియాజ్ పేరు, ఇంకొంతమంది పేర్లు మెన్షన్ చేసినట్టు తెలుస్తోంది. విద్యా వ్యవస్థ మీద కొంత ఫోకస్ పెట్టాలి, ముఖ్యమంత్రి గారికి మీరు సలహాలు సూచనలు ఇవ్వాలంటూ ఆ కింద కొంత నోటు పెట్టి ఆ నోట్లో అద్దంకి దయాకర్ గారి పేరు, అదేవిధంగా కోదండరాం గారి పేరు, కొంతమంది పేర్లు ప్రస్తావన వచ్చింది. సో మాట్లాడదాం. తాజాగా ఉన్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, మావోయిస్టు రాసినటువంటి లేఖ కావచ్చు, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. దయాకర్ గారు నమస్తే. సో ఎట్లా చూస్తారు, చాలా రోజుల తర్వాత ప్రభుత్వం మీద ఒక పాజిటివ్గా మావోయిస్ట్ నుంచి లేఖ వచ్చింది. అందులో క్లియర్గా కొన్ని మెన్షన్ చేశారు. 70% ప్రైవేట్ ఉన్నది, ఒక 30% మాత్రమే ఇవాళ ప్రభుత్వ స్కూల్ నడుస్తున్నాయి. ఇది ఉల్టా కావాలన్నట్టుగా ఆ లేఖలో ఉన్నది. సో ప్రధానంగా మిమ్మల్ని ట్యాగ్ చేస్తూ ఆ లేఖ రాశారు. మీరు ముఖ్యమంత్రి గారికి సలహాలు సూచనలు చేయాలని చెప్పి చెప్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ లేఖని? అయితే ముఖ్యమంత్రి గారు వారు చెప్పిన రీతిలోనే కార్యాచరణ ఉంది. ఎందుకంటే అది ఇప్పుడని కాదు, దాదాపు నేను అనుకుంటా నాకు 2022 ఆ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచే క్రమేపీ విద్యా వైద్యం ప్రభుత్వ పరం చేసే దిశగా మన అడుగులు ఉండాలనేది ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు పెద్దగా ఉన్న ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు లక్ష్యంగా ఉంది. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ప్రైవేటు విద్య అనేది ఒక రకంగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది. అంటే అది విద్యను దాటి ఉన్నది. దాన్ని ఇంకా ఒక మాట చెప్పాలంటే మనం ఒక రకంగా మాఫియా మాదిరిగా మారిపోయిన స్థితి ఉన్నది. ప్రభుత్వాలని మార్చే స్థితి ఒక దశలో వచ్చింది. ఇప్పుడు కూడా మీరు నారాయణమూర్తి గారు ఇప్పుడే వచ్చిపోయిండ్రు. వారు ఏంటంటే యూనివర్సిటీ అనే మూవీ తీసింది. యూనివర్సిటీ విద్య సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తానికని చెప్పి అందరు మీరంతా సహకరించాలని వచ్చిండ్రు. అయితే ఇది అప్పుడే ఈ ప్యారలల్ వ్యవస్థను మనము పక్కన పెట్టడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి మనం ప్యారలల్గా ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తే ఆప్షన్ ఎంచుకుంటారు వాళ్ళు. ఉచితంగా వచ్చే ప్రభుత్వ విద్య నాణ్యంగా వస్తే ఇటు వస్తారా పిల్లలు, లేదంటే వేలకు లక్షలకు పోసి ప్రైవేట్ విద్యకు పోతారా అనేది ఆప్షన్ మనం ఇచ్చేస్తే వాళ్ళకి వ్యతిరేకం కాదు కదా అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏమో అది మన రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన. దేశంలో గతంలో మోడల్ స్కూల్స్ పెట్టినట్టుగా మోడల్ స్కూల్స్ అన్ని జిల్లాల్లో పెట్టినారు. అన్ని జిల్లాల్లో మ్యాక్సిమం హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. అంటే ఒక మాదిరి ఏమంటాం దాన్ని, నియోజకవర్గంలో 1-2 కొంచెం డెవలప్ అయిన ప్రాంతాల్లో పెట్టినారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే వైద్యం కూడా క్రమేపీ ఒక దీర్ఘకాలిక రోగం వస్తే ఒక కుటుంబం మొత్తం ఆర్థికంగా ఛిద్రమవుతున్న పరిస్థితిని గమనించారు. కాబట్టి దీనికి ఏంటంటే ఈ పథకాలకు కులం ఉండదు, ఎస్సీ అని ఉండదు, ఎస్టీ అని ఉండదు, బీసీ అని, ఇది ప్రజలందరికీ ఉపయోగపడేది అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది. సరే, ఇప్పుడు ఆ లేఖ అయితే నేను చూసిన ఈ మన బనకచెర్ల మీద మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక మిత్రుడు చేసిండు. అయితే అది ఏమంటాం వారి నుంచి వచ్చిందా లేదా ఇతరత్ర ఎట్లా వచ్చిందని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తే అది వచ్చినట్టుగానే కనబడుతుంది. మీడియాలో జగన్ గారి నుంచి వచ్చినట్టు కనపడుతుంది. కాబట్టి అదొక రెస్పాన్సిబిలిటీనే. కానీ ఎట్లా చూస్తారు దయాకర్ గారు, ఆ లేఖలో కొన్ని అంశాలు చూస్తే ఇవాళ విద్య అనేది అంగట్లో సరుకు లెక్క అయింది. సో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకి సొంత విద్యా వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు అనేది ఒక లైన్ కూడా అందులో కొంత మెన్షన్ చేసిరు వాళ్ళు. సో ఎట్లా చూస్తారు, ప్రజాప్రతినిధులు ఫ్రీగా విద్యను అందించాల్సినటువంటి బాధ్యతగాలు వాళ్ళే మరి ఇట్లా ప్రైవేటు సంస్థలు పెట్టి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వెనకేసుకోవడానికి ఎట్లా చూస్తారు? ఇది నిజంగా భవిష్యత్తులో నిజంగా నిర్మూలన అవుతుంది అంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు, బట్ భవిష్యత్తులో అయినా పూర్తి స్థాయిలో ఈ ప్రైవేటు విద్య కాస్త ప్రభుత్వ విద్యగా మారే అవకాశం ఉందా? ఇప్పుడు మన ఆకునూరు మురళి గారు ఇప్పుడు విద్యా కమిషన్ చైర్మన్ గారు, వారి పేరును కూడా దాంట్లో ప్రస్తావన తెచ్చారు. వారు, కోదండరాం గారు, నాతో పాటు రియాజ్ గారి పేరు మెన్షన్ చేసిండ్రు. అయితే ఇక్కడ మురళి గారు మొన్న ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన రిపోర్ట్లో కూడా పబ్లిక్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరు మీద ప్రతి మండలానికి 2 పెట్టాలనే ప్రపోజల్ ఆల్రెడీ గవర్నమెంట్ ముందు ఉంచిండ్రు. దీన్ని ఒక రకంగా యాదృచ్ఛికమైనప్పటికీ కూడా కోదండరాం గారు గతంలో కేజ్రీవాల్ గారిని కలిసినప్పుడు అవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. ఏది ఢిల్లీలో స్కూల్స్ని ఎట్లా వాళ్ళు డెవలప్ చేసిండు అనేది. తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆకునూరు మురళి గారు అక్కడ ఉన్న ప్రైవేటు విద్యతో ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళని చేసిండ్రు. కాబట్టి ఆ అనుభవంతోనే మనం తెలంగాణకు సలహాదారుగా పెట్టిండ్రు ముఖ్యమంత్రి గారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే
ప్రభుత్వ విద్యకు స్థలాలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, అవి పాతబడిపోయినాయి. ఇప్పుడు నేను చదివిన స్కూలే ఉంది, ఇప్పుడు జెడ్పిహెచ్ఎస్ నూతన్ కళ్ళు ఉంటుంది. అది నేను చదివిన రోజుకు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అప్పుడున్న పరిస్థితుల్లో అది హయ్యెస్ట్ వాల్యూస్తో ఉండేది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్తో పోల్చినప్పుడు అది కొంత స్టాఫింగ్ అని కాదు, అవస్థాపన సౌకర్యాలు కూడా తక్కువ కనబడుతున్న పరిస్థితి నేను గమనించింది. ఎందుకంటే నేను కూడా నా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి కూడా నేను చదువుకున్న స్కూల్కి పెట్టాలనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మిత్రులతో కూడా కొంతమంది పెద్దలతో కూడా సంప్రదించినప్పుడు ఎట్లా ఉండే అనేది కంపారిజన్ ఒక స్టేట్మెంట్ చూసినాం. కానీ వందలు కాదు, వేల ఎకరాల భూములు స్కూల్స్కి ఉన్నాయి. ప్రభుత్వ స్కూల్స్కి ఉన్నంత ల్యాండ్స్ ఎవరికి లేవు. దాంట్లో ప్లే గ్రౌండ్తో పాటు పాఠశాల అండ్ ఎక్కువ శాతం స్కూల్స్ మినిమం ఒక 10 acres మ్యాక్సిమం 20 acres ఉన్నాయి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ ఏమో అది కొంత ఇంటలెక్చువల్స్ పిల్లలు కొంత టార్గెటెడ్ ఒక 1000-1500 మంది 2000 వరకు ఉండేది. కానీ ఎక్కువ బహుళంగా విద్యార్థులు చదవాలనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా మనం ఆ స్థాయి స్కూళ్ళను పర్క్యులేట్ చేయాలంటే మండలానికి 2 అనేది ప్రతిపాదన. ఇప్పుడు వాళ్ళు 20,000 కోట్లతో అని చెప్పి దాంట్లో వచ్చింది. 20,000 కోట్లు అనేది ప్రయాణం ఇప్పుడు దాదాపు 7% మనం దాని కొరకు విద్య కొరకు వెచ్చిస్తున్నాం కాబట్టి ఇంకా పెంచడానికి ఉన్న అవకాశాలను చూడవచ్చు. కానీ ప్రభుత్వ విద్య ఏమంటాము తగ్గిపోతే ఏమవుతుందంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ స్టడీకి దూరం అవుతున్నాం. ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పింది ఏంటి, విద్యను క్రమేపీ కాదు, విద్య అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యతగా పెట్టిండు. వైద్యం కూడా అంతే. సరే ఇవి 2 ఎందుకు ఇవ్వాలి అంటే విద్య ఇస్తే చాలు బతకడం ఎలా అనేది వాళ్ళే నేర్చుకోగలుగుతారు. అట్లనే వైద్యం అనేది ఎకనామిక్ ఇష్యూ అయింది. ఇప్పుడు ఆ కార్పొరేట్ కంపెనీస్ వచ్చిన తర్వాత, కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత విద్యలో ఎట్లా ఉంది, వైద్యంలో ఎట్లా ఉందో విద్యలో అట్లనే ఉండదు. కాబట్టి వాటి మీద ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఆయన విద్యాశాఖను తన దగ్గర పెట్టుకోవడం ఉద్దేశం కూడా అదే. తర్వాత టీచర్లను రిక్రూట్ చేయడంతో పాటు స్టాఫింగ్ని పెంచడము ఎట్లా అనే దాని మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది. మా అబ్జర్వేషన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాం ఎట్లా, కానీ వారికి కూడా సంపూర్ణమైన అవగాహన ఉంది. దాని పట్ల ఇనిషియేషన్స్ కూడా మొదలైనవి కొన్ని వాటిలో. ఇప్పుడు గురుకులాలకు సంబంధించిన అంశంలో, తర్వాత ఏంటిది మన ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన స్కూల్స్ విషయంలో ఇట్లా మనం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏమో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏమో నో క్యాస్ట్ నో బార్ ఏది ఉండదు, అందరు ఉంటారు. ఇప్పుడు మనం స్పెసిఫిక్గా గత కొన్ని సంవత్సరాలుగా పెట్టిన ఈ వెల్ఫేర్ హాస్టల్స్, స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ని వీటిని ఎట్లా మర్జ్ చేస్తే బాగుంటుంది. నాకు తెలిసి తెలంగాణ బెస్ట్ మోడల్గా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది. వారు కూడా అదే కోరిండు. దాంట్లో మౌలికాంశాలు అన్నిటి కూడా ప్రస్తావన తీసుకొచ్చినారు. బడ్జెట్ గురించి కూడా మావోయిస్టులు అందులో ప్రతిపాదన చేశారు. విద్యకు వైద్యానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి, గత కొన్ని ఏళ్ళ నుంచి తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారని చెప్పారు. ఈసారి బడ్జెట్లో ఆ రకంగా ఏమైనా ముందుకు పోతుందా? 7% అంటే మీకు ఏంటి 14,000 తర్వాత 20,000 కోట్ల వరకు ప్రతి బడ్జెట్లో ఉంటాయి. అలొకేషన్స్ ఖర్చు అంటే కేటాయింపులతో పాటు ఖర్చు కూడా కావాలనేది ఒక ఆలోచన. సరే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక 7-8 సంవత్సరాల నుంచి స్కూల్సే 4,800 పైచిలకు మూసివేతకు గురైనాయి, మర్జర్కి గురైనాయి. కొన్ని స్కూల్స్ మొన్న ఎక్కడనో చూసిన, నేను మర్చిపోయిన ఊరి పేరు, కానీ ఒక 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక హెడ్ మాస్టరు ఆయన స్కూల్ని అంత మంచిగా చేసి కలర్స్ వేసి మళ్ళీ స్కూల్స్ వచ్చేటప్పుడు 50 మంది ఉన్నది ఇప్పుడు 90 మందికి వచ్చినట్టుగా నేను చూసిన. అంత ఒక డెడికేటెడ్ వ్యవస్థ ఉంది. వాళ్ళని మనం ఇనిషియేట్ చేయాల్సిన అవసరం ఉందనేది ఒక ఆలోచన అవుతుంది. కానీ ప్రభుత్వ స్కూలు నాణ్యమైనప్పుడు విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ని యాప్ట్ చేయరు. సో ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్థాయి ఏమంటాము ఆ స్టాఫింగ్ను వాటిని అంతా కూడా అకామిడేట్ చేసి ప్రైవేట్ స్కూల్స్ వస్తున్నాయి. అక్కడ మనం ఆ ప్లేస్లో పబ్లిక్ స్కూల్స్ని పెట్టగలిగితే మరింత మంచిది. ఆ కేటాయింపుల విషయంలో కానీ ఖర్చు విషయంలో కానీ వెనకాడేది లేదు. కానీ ఇప్పుడు నేను అనుకుంటున్నది, అసలు విద్యార్థులు చదువుకుంటే ఏంటి అనే స్థితి, విముఖతకు వచ్చిన స్థితి కూడా చూస్తున్నాను నేను. డిగ్రీ చేసినాం, పీజీ చేసినాం, ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళకు ఉపాధి అవకాశాలు, మొదటగా ఉద్యోగ అవకాశాలు, తర్వాత ఉపాధి అవకాశాలు, వాటికి సంబంధించి స్టార్టప్స్ ఏం చేయాలి, అసలు ఏ బిజినెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు రూరల్ ఇండస్ట్రీస్ మీద కూడా అవగాహన కల్పించేసి ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించడం ఒక ఛాలెంజ్ అయితే,
కొత్త విద్యార్థులకు విద్యను నాణ్యమైన విద్యను అందించడం, వాటితో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా మనం ఇప్పుడు పెడుతున్నారు కదా. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ఎవరైతే ఇంటర్మీడియట్ నుంచి ఇప్పుడు ఇంతకుముందు ఐటీఐలు మిగతా వొకేషనల్ కోర్సెస్ ట్రైనింగ్ ఉంటుండే, ఇప్పుడు అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో జీరోకి వచ్చినాయి. వాటిని మనం కన్సాలిడేట్ చేయాలి. సో విద్య దేనికోసం అంటే ఫస్ట్ విజ్ఞానం కోసం. అయితే విజ్ఞానం అది బతుకు తెరువు కోసం కూడా ఉండాల్సిందే కదా. చదువుకొని ఖాళీగానే ఉండలేము. దాని ఉపాధికి సంబంధించి ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు అన్ని రంగాల్లో ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ కూడా ఎక్స్పాండెడ్ మోడ్లో అవుతున్నది. ఇప్పుడు వాటికి కూడా లక్షల్లో ఉంటారు. కానీ ఆ చదువుకు పోవాలంటే తెలంగాణలో ఎంత శాతం పోతున్నారు? ఇప్పుడు నేను కూడా ఎంసీఏ చేసిన, సరే నేను రాజకీయాలు ఆప్షన్ పెట్టుకున్న, ఉద్యోగం వద్దు కాబట్టి నేను సాఫ్ట్వేర్ వైపు పోలేదనుకో. కానీ ఎంతమంది ఎంసీఏ బీటెక్ సగటు తెలంగాణ విద్యార్థులు చదివిన వాళ్ళకు హైటెక్ సిటీల్లో లేకపోతే మంచి ఉన్నత కంపెనీల్లో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి అంటే చాలామంది ఆ మధ్యన చూసినాం కదా, చదివింది డబుల్ పీజీ పోతున్నది ఉపాధి పథకం కానీ ఒక ట్రోల్ అయింది చూసింది కదా. అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంత చదువుకొని పిల్లలు మళ్ళీ ఊళ్ళో కూలికి పోయేదంటే ఊళ్ళో కూలికి పోయేటోళ్ళు నీకంటే సీనియర్ అయిపోయాయి. ఇప్పుడు ఒకవేళ నీకంటే ముందు నుంచి ఆయన సుతారు పనికి పోతే ఆయన మేస్త్రి అవుతాడు, ఆయన కాంట్రాక్టర్ కూడా అవుతాడు. ఇంకా మనం పోయి కూలి చేయాల్సింది వస్తుందని పిల్లల్లో ఒక ఆవేదన ఉంది. దాన్ని కాకుండా మ్యాక్సిమం ఇప్పుడు మనకు 60 లక్షల పైచిలకు నిరుద్యోగ యువత ఉన్నారు. దాంట్లో ఒక 30 లక్షల మంది ఎలిజిబిలిటీ ఉంటే మనకు దీంట్లో నమోదు చేసుకుంటే వాళ్ళు 15-20 లక్షల మంది ఉండొచ్చు కాక. కానీ ఆ ఎలిజిబిలిటీ యూత్ను ఎంపవర్మెంట్ వైపు మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. విద్య, ఉద్యోగం, ఉపాధి అనే ఒక 3 లెవెల్లో కనుక చేసుకోగలిగితే తెలంగాణలో పెద్ద ఎత్తున. ఇంకోటి స్కిల్స్కు తక్కువ ఏమీ లేదు ఇక్కడ వాళ్ళు దుబాయ్ పోతున్నారు. దుబాయ్లోనే 15 లక్షల పైచీలకు స్కిల్డ్ లేబర్ ఉన్నారు. ఓకే, స్కిల్డ్ మీన్స్ వాళ్ళంతటా వాళ్ళు ఒక కుటీర పరిశ్రమ లాంటివి పెట్టుకోగలిగిన స్థాయి ఉండి అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో దాదాపు 9 లక్షల మంది పైచీలకు ఆయా మండలాల్లో వాళ్ళు వచ్చిన మండలాల్లో వాళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళు ఒక 10 మందికి ఉపాధి కల్పించే స్థాయిగా ఉంటుంది. సో అట్లా వాటి కొరకు కేటాయిస్తే మంచిదనేది ఒక ఆలోచన ఉంది. దయాకర్ గారు, ఇప్పుడు దాంతోపాటు ఈ నెల 4వ తారీఖు నాడు చూసుకుంటే మీరు చూసి ఉండొచ్చు నమూనా. సో ఒక జనతా గ్యారేజ్గా తెలంగాణ భవన్ మారిందని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నాడు. నిరుద్యోగులకు అండగా నిలబడతాం, ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా కొట్లాడతామని హరీష్ రావు చెప్తాడు. ఇక 4వ తారీఖున సెక్రటరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపింది. సో ఎట్లా చూస్తారు ఈ పోరాటము, ఈ నిరసనలు, ఈ ధర్నాలు ఇవన్నీ ఎట్లా చూస్తారు? ఎందుకంటే మీరు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, కట్టుబడి ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు వాళ్ళని చూస్తే పిటి అనిపిస్తుంది. కానీ చేసిన విధ్వంసం అంతా చేసి వాళ్ళు చేస్తున్న ఆలోచనలు, వాళ్ళు పడుతున్న తాపత్రయం అధికారం కొరకు చూస్తే ఒకంత నవ్వు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక విద్యా సంవత్సరంలో మనం 52,000 ఉద్యోగాలు, సరే గత నోటిఫికేషన్లని ఈ నోటిఫికేషన్లని వాళ్ళేమో ఉద్యోగాలన్నీ కూడా కేవలం ఓట్ల కోసమనే నోటిఫికేషన్స్ చేసి వాటిని ఎన్నిసార్లు ఎగ్జామ్స్ పేపర్ లీక్స్ అయినాయో ఇప్పుడు అదే కదా నారాయణమూర్తి గారు చెప్పింది. పేపర్ లీక్ల వల్ల మొత్తం జీవితాలే అన్ని గ్రూప్ 1 నుంచి 4 వరకు అన్నీ అయినాయి. వాటిని తీసుకొచ్చి మనం ఇప్పుడు 52,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం హయాంలో ఇచ్చినాం. మళ్ళీ 32,000కి ఇప్పుడు మనం నోటిఫికేషన్స్ చేసినాం. అంటే ఒక 80,000 పైచీలకు మనం ఉద్యోగాలు కల్పించబోతున్నాం ఇప్పటికే. ఓకే, ఒక 18 నెలలకి. ఆ 30,000కి మంత్ ఎండ్, అదే ఇయర్ ఎండింగ్గా జనవరి ఫిబ్రవరి వరకు అవుతాయి. దీంట్లో ఆ రోజు జంగ్ సైరన్ పేరు మీద, విద్యార్థి జంగ్ సైరన్ పేరు మీద రేవంత్ రెడ్డి గారు ఏ ఆలోచనతో చేసిండ్రు, ఇప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేసేటట్టుగానే ఎక్కడ ఖాళీలు ఉంటే ఆ వివరాలన్నీ తీసుకొని, ఇంకోటి బడ్జెటరీ పోస్టులకు బడ్జెట్ కూడా సపోర్ట్ చేయాలి. మళ్ళీ ఓకే, బడ్జెటరీ పోస్టులు ఎన్ని ఖాళీలు అవుతుంటాయో అంత మేరకు నింపుకోవడానికి కూడా వ్యవస్థ ఉండాలి. మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలి, ఇంటర్వ్యూస్ అంటే లేవనుకోండి, వాటి క్వాలిఫికేషన్స్ బట్టి మనం వాళ్ళు దేనికి ఇట్లా అన్నీ తీయాలి. అయితే ఇవన్నిటికి ఇంత త్వరితగతిన చేస్తే వాళ్ళు 9 సంవత్సరాల్లో 30,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు వేసి వాళ్ళు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ చేయలేదు, ఇట్లా చేయలేదు. జాబ్ క్యాలెండర్ ఎప్పుడో ప్రతి ఇయర్కి సంబంధించిన అంశాల్లో ఒక క్లారిటీ ఇచ్చినాం. ఉద్యోగాలు వేయమని కొట్లాడాలంటే కొట్లాడవచ్చు,
ఈ ఉద్యోగాలు వేయకపోతే కొట్లాడొచ్చు, ఉద్యోగాలు వేసినాక కూడా వాళ్ళు చేస్తామనంటే ఒకవైపు ఏమో లీగల్ లిటిగేషన్స్ అన్నీ హైకోర్టులో వేస్తున్నారు, ఆ నోటిఫికేషన్స్ ఆపిస్తున్నారు. వాళ్ళ కాలంలో కూడా వాళ్ళే వేయించిండ్రు, ఓకే, వాళ్ళే నోటిఫికేషన్స్ చేయడం, వాళ్ళు ఉద్యోగాలు లేకుండా. ఇప్పుడు మనం ఉద్యోగాలు సిన్సియర్గా వేస్తామంటే ఏదో ఒక కారణం చెప్పి చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా హరీష్ రావు చేసిన, కేటీఆర్ చేసిన, కేసీఆర్ అంటే రావట్లేడు, బయటకు మాట్లాడతలేడు, కానీ ఇది ఒక అన్రెస్ట్తో చేసేది. ఇప్పుడు ఇప్పుడు మావోయిస్టుల మాకు లేఖ వచ్చిందంటే కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి ఒక ప్రెషర్ టాక్టిక్స్ అవి. ఓకే, మీన్స్ మీరు అది చెయ్యాలని మా మీద ఒక రకమైన ఒత్తిడి తీసుకురావడం. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు ఫ్రస్ట్రేషన్ సైకోల్ లెక్క బిహేవ్ చేయడం. ఇప్పుడు ఆడ అశోక్ నగర్లో మన పిల్లలంతా చదువుకుంటుంటారు, దాంట్లో వాళ్ళని జొప్పించేసి వాళ్ళని రెచ్చగొట్టుడు, మీరు కొట్లాడరు, మీరు చేయరని. డెఫినెట్గా నిరుద్యోగికి ఏళ్ల తరబడి ఉద్యోగాలు రాక ఖాళీగా ఉండి చదువుకునేంటూ డబ్బులు ఇంటికాంచి తెచ్చుకుంటూ ఎక్కడో అక్కడ కిరాయి తీసుకొని ఉంటూ ఉద్యోగ నోటిఫికేషన్లు పడకపోతే తలకాయ నొప్పే ఉంటుంది. అది పోస్ట్ పోన్ అయినా తలకాయ నొప్పే ఉంటుంది. ఆత్మహత్యలు చేసుకున్నారు కదా వాళ్ళ కాలంలో, అది మర్చిపోయి. దయాకర్ గారు ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే వాళ్ళు ప్రిపరేషన్లో ఉంటారు, వాళ్ళు బయటకు వచ్చి రోడ్ల మీద ఎందుకు ధర్నా చేస్తారు, తెలంగాణ భవనో లేకపోతే బీజేపీ ఆఫీసు ఎందుకు పోతారని ఒక ప్రశ్న కూడా వస్తున్నది. ఏం చెప్తారు? నేనేమంటున్నంటే, ఇప్పుడు మీకు ఒక 15-20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు, రావడాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు జనతా గ్యారేజీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కాలే? ఓకే, 9 సంవత్సరాలు మీరు ఎవరైనా విద్యార్థులు ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టింది కదా. ఇప్పుడు మా బల్మూరు వెంకట్ ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యిండు, మా శివసేన రెడ్డి అప్పుడు యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యిండు. ఇంతెందుకు ఇప్పుడు అవి ఊరికే చెప్తే అది మీకు మంచిగా అనిపించదని చెప్పట్లేను, కానీ శ్రీకాంతాచారి చనిపోయిన రోజు మురళీ ముదిరాజ్ చనిపోయిండు, దాని పరామర్శకు పోతే 28 మంది మీద క్రిమినల్ కేసెస్ పెట్టి ఇప్పటికి కేసెస్ నడుస్తున్నాయి మా మీద పెట్టిన కేసులు. మమ్మల్ని అంటే ఎవరైతే కొట్లాడతారో వాళ్ళ మీద పెడితే అయిపోతుందని. ఇప్పుడు వాళ్ళ పార్టీలోనే ఉన్నాడు వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, ఆయనను కూడా ఎట్లా కొట్టినో నేను చూసిన, మమ్మల్ని కొట్టలేదు కానీ. అసలు అంత కసి ఎందుకు వచ్చింది? ఒక విద్యార్థి చనిపోతే పరామర్శకు పోతే నీ రాజకీయ కక్ష. అప్పుడు మన మరణసాగర్ ఇష్యూలో మనోడు వంటేరు ప్రతాప్ రెడ్డి కొంచెం సీరియస్గా ఉంటుండే. సరే మమ్మల్ని అంతా ఒక రూమ్లో పెట్టేసి తర్వాత తీసుకుని అరెస్ట్ చేసి తనను కొడుతున్న తీరు చూసి నేను అనుకో ఎంత కక్ష ఎక్కడిది వీళ్ళకు. మనిషి చచ్చిపోయిన కాడికి వచ్చేటోని పరామర్శకు వచ్చేటోనికి అట్లా కొడతారా? అంతకంటే ముందు మా దంతాలపల్లి అనుకుంటా పిహెచ్డి స్కాలర్ చనిపోయింది, మోత్కూరే మా దగ్గరే చనిపోయింది. మీ దగ్గర అట్లాంటి పరిస్థితులు తర్వాత ఏ నోటిఫికేషన్ల పేరు మీద ఎవరేసినా సరే ఎట్లా. ఒకరోజు నేను కోదండరామ్ గారు టీఎస్పీఎస్సీ ముందు నేను ఉత్తగానే ఏదో కలవడానికని పోయిన గాంధీ భవన్ నుంచి ఉన్నారు కదా. ఎంతమంది జనం అసలు ఇట్లా నేను ఊహించలే అంతమంది. మా కాడికి వచ్చిన వాళ్ళు 40-50 మంది ఉన్నారు. ట్రాఫిక్ అందులో పెట్టారు కదా, మొత్తం పార్కింగ్ ప్లేస్ లో పెట్టి వేల మంది వచ్చిండ్రు. అంత అన్రెస్ట్ ఉండే. విద్యార్థులు కొట్లాడింది ఆ రోజు, మాతో కలిసి కూడా కొట్లాడింది. విద్యార్థుల కొట్లాట కాంగ్రెస్ ప్రభుత్వమో పార్టీనో ఎట్లా మర్చిపోతుంది? మాకు ఇప్పుడు పరిస్థితి దేనికి ఆర్థిక అంశాలని ముడిపెట్టి చూడలేము, కానీ సిన్సియారిటీని గమనిస్తలేరు అనేది వాళ్ళ ముచ్చట. మేము వాళ్ళకి చెప్పేది ఎవరికి? బీఆర్ఎస్ వాళ్ళకి. విద్యార్థులకేమో వీళ్ళ మాట వినకండి, వాళ్ళు చేసింది ఏమీ లేకపోగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది. మీ నుంచి ఎందుకు ప్రకటనలు వస్తున్నాయి? ఇది జూను, మీరు అంటే లెక్క ప్రకారం ఇప్పుడు జాబ్ క్యాలెండర్ జూన్ జూలైలో రిలీజ్ చేయాలి. సో జాబ్ క్యాలెండర్ అంటే ఎలాగూ లేదు, మన వర్గీకరణ అది అని చెప్పారు. మరి మీ నుంచి ఎందుకు, ముఖ్యమంత్రి నుంచి ఎందుకు ప్రకటన రావట్లేదు? ఒక 2-3 నెలలు వస్తాయి, లేకపోతే వారమో 15 రోజులు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు తన డిపార్ట్మెంట్స్ అయితే ఇప్పుడు ఈ మొన్న క్యాబినెట్ తర్వాత తన డిపార్ట్మెంట్స్ అన్నీ రివ్యూ చేస్తున్నాడు. ఈరోజు కూడా రిటైర్మెంట్స్ మీద బట్టి గారితో కలిసి ఒక మీటింగ్ అవుతున్నది. రిటైర్మెంట్స్ రిక్రూట్మెంట్స్ మీద ఏం చేయాలనే దాని మీద ఆఫీసర్స్తో ఈరోజు మీటింగ్ ఉన్నది. వాటి గురించి జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే మీకు మిగతా వాటి వచ్చినంత ఎక్స్పోజర్గా వాటికి సంబంధించి రాదు. ప్రతిదానికి ఒక మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్నారు, వాళ్ళు దానికి సంబంధించిన వివరాలు తీసుకుంటున్నారు. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ వెరీ స్పెసిఫిక్గా చేయాల్సిందని అన్నప్పుడు ఇప్పుడు 33,000 జాబ్స్కు నోటిఫికేషన్ చేసింది అనేది ఎంతమందికి తెలుసు?
ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు చదువుకునేటోళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు పడతారు. కానీ వీళ్ళు దాన్ని మనం చేయబట్టే 33,000 పడ్డాయి అని చెప్పుకుంటానికి క్రెడిబిలిటీ క్రైటీరియానో క్రెడిబిలిటీని కాంట్రాగా చేయడానికి వచ్చి కాకుండా మీరు నిజాయితీగా ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా ఈ 9 సంవత్సరాలు. ఎవరైనా 50,000 ఉద్యోగాలు ఒక ఆర్థిక సంవత్సరం లేచిన ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని చూపి, ఉత్తరప్రదేశ్తో సహా. ఉత్తరప్రదేశ్ 22 కోట్లు కదా, మనం 4 కోట్లే కదా, 33 పాయింట్ సంథింగ్ 8, 9 అట్లా ఏదో ఉన్నాం కదా. ఇంత తక్కువ జనాభా ఉన్న దాంట్లో మనం 50,000 ఉద్యోగాలు వేస్తే దీన్ని కాంట్రాడిక్టర్ చేయడానికి చేస్తున్న వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తే అందుకని నవ్వు వస్తుంది. అంటే మేము సిన్సియర్గా కమిటెడ్గా ఉన్న నిధులను ఏ విధంగా అందరికీ సమపాలలో పంచాలని. కొంతమంది రైతు కమ్యూనిటీకి మీరు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, రైతు రుణమాఫీ చేసిండ్రు, భరోసా ఇస్తున్నారు, సబ్సిడీలు ఇచ్చిండ్రు అంటే అది దేశ సంపదలో రాష్ట్ర సంపదలో అది ప్రధానమైన భాగం. రైతు అనేది ఆ కమ్యూనిటీ కాంట్రిబ్యూషన్ అనేది సొసైటీకి ఎక్కువ ఉంటుంది. తర్వాత ఒక అన్రెస్ట్లో కూడా ఉన్నారు వాళ్ళు, ఏంటంటే ఎంత పెట్టుబడి పెట్టినా కూడా రాబడి రావట్లేదు అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ కాబట్టి రైతు రుణభారాన్ని కూడా కాంగ్రెస్ మోసింది, మరి అది కేసీఆర్ మోయలే, మరి ఓకే టీఆర్ఎస్ మోయలే. 99,000 వాళ్ళకి 1,00,000 రూపాయలు వాళ్ళు ఇచ్చి ఎంతమందికి చేసిండ్రు, 9వ సంవత్సరంలో చేసిండ్రు వాళ్ళు. మరి మేము వచ్చిన మొదటి సంవత్సరంలో చాలామంది ఏమన్నారు, అసలు రైతు రుణమాఫీ మీరు చేయకుండా మిగతా పథకాలకు పెట్టుకొని రుణమాఫీ 2027, 28లో చేస్తే బాగుంటుండే మీకు అని అన్నారు. కానీ ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఎంత కష్టమైనా పడుతున్నాం. ఇప్పుడు ఈ 9,000 కోట్లు ఎట్లా వచ్చినాయి, ఈ 10,000 కోట్లు ఎట్లా వచ్చినాయి, ఇలా పైసలు మాకు రావద్దు, పైసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రావద్దు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసేది ఏం లేదు. వాళ్ళు ఇంతకుముందన్న ఆర్బీఐ నుంచి సడలింపులు ఇప్పించి ఎఫ్ఆర్బిఎం ఇట్లా ఇచ్చేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా తెలంగాణకు ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది కాబట్టి ఇరుకులో పెట్టాలని బీజేపీ, దాన్ని సొమ్ము చేసుకోవాలని బీఆర్ఎస్. అసలు టీఆర్ఎస్ ఆఫీస్ నుంచే మొత్తం ప్రెస్ మీట్లు కిషన్ రెడ్డి గారికి పోతున్నాయని కదా ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు మాకు మీటింగ్లో చెప్పింది. అంటే ఏంది, బీఆర్ఎస్ బీజేపీ కలిపి కాంగ్రెస్ ఇరుకులో పెట్టడానికి చేస్తున్న ఈ పరిస్థితులను అధిగమించడానికి మేము చాలా వైజ్గానే ఉన్నామనేది మాకున్న సమాచారం. అట్లీస్ట్ నేను అనుకుంటున్న ఒక మాట అయితే మేబీ 26, 27 ఆర్థిక సంవత్సరానికి ఆర్థికంగా మరింత పుంజుకుంటాం, ఇప్పుడున్నంత బలహీనంగా ఉన్నదా. ఇప్పట్లో ఏమైనా శుభవార్త ఉండే అవకాశం ఉందా? చాలా మంది వెయిట్ చేస్తారు దయాకర్ గారి నోట్ల మన శుభవార్త వినాలని నిరుద్యోగులు అనుకుంటున్నారు. డెఫినెట్గా ఉంటాయి. రిక్రూట్మెంట్స్ అనేవి ఉండవు అనే సమస్య లేదు. ఇప్పుడు వేసిన నోటిఫికేషన్స్తో పాటు ఇంకా వచ్చేవి ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఏ ఖాళీలు ఏర్పడ్డా ప్రైమ్ ఇంకా ఉండేవి డెఫినెట్గా నోటిఫికేషన్స్ వేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. ఇప్పుడు గతంలో కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లతో పాటు ఇట్లా వచ్చినాయి అని చెప్పి వీళ్ళు చేస్తున్నాయి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వేసే అయితే ఈ అకాడమిక్ ఇయర్ నుంచే వస్తున్నాయి కదా. ఇవైతే 30,000 వాటి గురించి సరే 52,000 ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎంత సంతోషంగా ఉండ్రు, ఎవరి వల్ల వచ్చిందనేది వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు వేసే 32,000తో పాటు ఇంకా వచ్చేవి ఉంటాయి. వాటితో పాటు నేనేమంటే ఉపాధి అవకాశాల కొరకు మనం రాజీవ్ యువ వికాసం సంబంధించి చేస్తున్నాం. తర్వాత ఇంకా ఇంటెన్సిఫై చేయడానికి స్కిల్ యూనివర్సిటీని మనం పెట్టడం ద్వారా ఇప్పుడు ఏంటంటే చదివిన చదువుకు స్కిల్ లేకుండా ఉంటే ఎవరు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. ఎక్స్పీరియన్స్ కౌంట్స్ ఆల్వేస్. మనం ఇప్పుడు చదివి బయటికి వెళ్ళినా కూడా ఏం ఎక్స్పీరియన్స్ ఉంది అంటాడు ఫ్రెషర్స్కు చాలా తక్కువ నోటిఫికేషన్స్ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ వాటిని ఇంటర్నల్గా హెచ్ఆర్ అంతా ఫిల్ చేస్తుంటారు కదా. అటువైపు ప్రభుత్వ ఉద్యోగాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే ప్రైవేట్ ఉద్యోగాలను పెంచడం. ఇప్పుడు మొత్తం 2,20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు దావోసి మా ప్రభుత్వం వచ్చినాయి. గత ఆర్థిక సంవత్సరం 1,79,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. వాటికి సంబంధించిన అంశంలో మనం వాళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేయాలి, పవర్ ఇవ్వాలి, ఈ ఇతరత్ర ఏ డిపార్ట్మెంట్స్ సహకారం చేయాలి. మనకు పెట్టుబడి, వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటానికి మనం అవకాశం ఇవ్వడం, ఇది కూడా పెట్టుబడి మళ్ళీ ప్రభుత్వం నుంచి కూడా రాబడి ఏం కాదు. మరి ఏమవుతుంది దానివల్ల? ఎంప్లాయ్మెంట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్లో మేజర్ షేర్ తెలంగాణ తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే ఇక్కడ ఇది పెడితే ఆ ఉత్తరప్రదేశ్ వాళ్ళు, ఈ బెంగళూరు వాళ్ళు, ఆ చెన్నై వాళ్ళు, లేకపోతే ఇతరత్ర ఆ ప్రాంతంలో ఉన్న స్కిల్ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ కాకుండా ఈ ప్రాంతం వాళ్ళు కూడా దాంట్లో ఎక్కువ మొత్తంలో జాబ్స్ తీసుకునే విధంగా వీళ్ళని ట్రైన్ చేయడానికి కూడా చర్యలు ఉంటాయి. డెఫినెట్గా ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో అది మీరు ఏమంటాము, మీరు ఒత్తిడి కూడా తేవాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ ఖాళీలు ఏర్పడితే ఖాళీలకు సంబంధించిన
ఇమీడియట్గా నోటిఫికేషన్స్ రావడానికి అదొక వ్యవస్థనే ముఖ్యమంత్రి గారు తయారు చేసిండు కాబట్టి. రైట్. ఇక మొన్న అమిత్ షా వచ్చిండు నిజామాబాద్ పసుపు బోర్డుకు సంబంధించి ప్రారంభోత్సవం. అక్కడ తెలంగాణ ఒక ఏటీఎం లెక్క మారింది కాంగ్రెస్ పార్టీకి అని ఒక కామెంట్ చేసిండు. గతంలోనేమో కాళేశ్వరం బీఆర్ఎస్ కేటీఎం అన్నటువంటి అమిత్ షా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కేటీఎం అంటున్నాడు. ఎట్లా చూస్తారు ఈ కామెంట్ మీద అద్దెకి దగ్గర రియాక్షన్ ఇది? మరి ఇక వారికి భారతదేశము ఏటీఎమా, వారు పాలిస్తున్న ఇప్పుడు ఇండియా వాళ్ళకి ఏటీఎం లెక్క దొరికిందా? ఒకవేళ ఏటీఎంఏ అయితే అయ్యా నువ్వు మాకియమని చెప్పి అడగాల్సిన అవసరమే ఉండే మిమ్మల్ని. మా కాడనే డబ్బులు వచ్చి ఉంటే ఇంత పెద్ద ఎత్తున ఉంటే మరి అమిత్ షానో మోడీనో లేకపోతే కిషన్ రెడ్డినో దేవేరించాల్సిన అవసరం ఏమొస్తుండే? మేము చేసుకుందాం కదా. కేసీఆర్ ఇంతకుముందు నిన్ను సుక్క పైసాడుగా అన్నాడు. ఏడా గజ్వేల్లో మన మిషన్ భగీరథ ఓపెనింగ్, నీ ప్రేమ ఉంటే చాలు నాయన సుక్క పైసాడుగా. మోదీకో బీజేపీకో తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణ మీద ఆర్థికంగా సహకరించాలని ఆలోచన లేదు. వాళ్ళకి ఇక్కడ పవర్ కావాలి, మళ్ళీ ఇక్కడ పవర్ మాత్రం కావాలి. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తారు కదా. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న దగ్గర ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. కంపేర్ చేయండి. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న దగ్గర ఎందుకు ఆంధ్రప్రదేశే వేసుకున్నాం, వాళ్ళదేగా. మరి ఎందుకు సన్న బియ్యం ఇవ్వలేకపోతుండ్రు? ఇప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ అనేది ఒకరోజు ఉన్నది. ఇప్పుడు తెలంగాణ అయింది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కవల పిల్లలే కదా. మరి ఈడ ఇచ్చినప్పుడు ఆడ ఎందుకు ఇవ్వలేకపోతున్నది? అదే వాళ్ళే కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మేజర్ షేర్ కదా బియ్యంలో. మరి సన్న బియ్యము ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మేము ఎందుకు ఇస్తున్నాం? డబుల్ ఇంజన్ సర్కార్ ఎందుకు ఇస్తలే? 200 యూనిట్ల ఫ్రీ పవర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మరి ఫ్రీ బస్ ఎంతవరకు వచ్చిందో ఇంక నేను కనుక్కోలే. ఇలా ఉద్యోగాలకు సంబంధించిన అంశంలో ఎందుకు తెలంగాణ ఇచ్చినట్టు ఇవ్వలేకపోతున్నారు? మాకంటే ఇప్పుడేమి ఆర్థికంగా వెనుకబడి లేరు కదా. మొన్న 2 లక్షల కోట్ల రూపాయలు వైజాగ్ కేంద్రంగా కేటాయించిండ్రు. మళ్ళీ మొన్న ఈయనకు ఇక్కడికి వచ్చి సరే పవన్ కళ్యాణ్కి ఏదో స్వీట్ నోట్లో పెట్టినా కూడా ఏదో తీపి కబురు అయితే చెప్పిపోతే ఇది ఏంది మన సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కొరకు అని చెప్పింది కదా. మరి ఎందుకు వాళ్ళ దగ్గర జరగట్లేదు? ఇంత 7 లక్షలు ఇప్పుడు 8 లక్షల కోట్ల అప్పులతో ఉన్న సంవత్సరానికి 42 నుంచి 50,000 కోట్ల రూపాయల వడ్డీలు కొడుతున్నా కూడా మళ్ళీ మేమే ఇవన్నీ సంక్షేమ పథకాలన్నీ చేస్తున్నాం కదా. మరి ఎందుకు వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ చేస్తలేరు? వాళ్ళు ఎందుకు అసలు నేను అంటున్నా, మనం రామచంద్రరావు గారు ఇచ్చినట్టుంది, కేంద్రం ఇచ్చిన నిధుల మీద బహిరంగ చర్చకు సిద్ధమే. ఎవరొద్దంటారు? మీరు స్పెసిఫిక్గా తెలంగాణకు ఇచ్చింది ఏందో మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ చెప్పండి. అది అఫీషియల్గా పెడదాం, రాజకీయంగా ఎందుకు? ఇప్పుడు గతంలో కిషన్ రెడ్డి గారు ఒక మీటింగ్ అంటే ఇప్పుడు కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారు సవాల్ను అద్దెకి అది మా ముఖ్యమంత్రి గారు కూడా కిషన్ రెడ్డి గారికి అది వేసింది, చర్చకు సిద్ధమని. ఎక్కడికి రమ్మంటే అక్కడికని. నేను ఇదేమో ఏంది నువ్వా నేనా అని బస్తీ మీద సవాల్ ఎందుకు? అఫీషియల్ మీటింగ్ పెట్టుకుందాం. గతంలో మనోడు కిషన్ రెడ్డి గారు పెట్టినప్పుడు కాంగ్రెస్ నాయకులను పిలిస్తే అయిపోవు. అప్పుడు వైలన్ విలువ వాళ్ళు వన్ సైడెడే, వారు వన్ సైడ్ అన్నట్టు వాళ్ళు ఒక సైడ్ చెప్పుకుంటూ పోవడమే. రెండోది ఇప్పుడు నేనేమంటే ప్రభుత్వమే ఆర్గనైజ్ చేస్తుంది. మీరు రండి, మంత్రులు రండి, బీజేపీ నాయకులు రండి. మీరు తెలంగాణకు అదనంగా మీరు ఇచ్చింది ఏంది? ఆంధ్రప్రదేశ్తో పోలిస్తేనో ఇతర మీరు పాలించే రాష్ట్రాల కంటే పోలిస్తేనో తెలంగాణకి ఇవ్వాల్సినవి ఇవ్వట్లేరు కదా. ఇప్పుడు మెట్రో ఉంది, ఎక్స్పాన్షన్ ఉంది, మూసీ ఉంది, దానికి సంబంధించి ఇంకా మనం ఏంది ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి ట్రిపుల్ ఆర్కి సంబంధించి పర్మిషన్స్ ఇవ్వాలి. కొన్ని ప్రాజెక్టులకు ఇప్పుడు సపోజ్ ఏంది మన గోదావరి మీద కట్టిన ప్రాజెక్టులకు, కట్టాల్సిన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల నుంచి పర్మిషన్స్ రావాలి. చాలా రకాలు ఉన్నాయి. తెలంగాణ అనేసరికే నో, ఏదైనా సరే. అయినా సరే ఆ రోజు కేసీఆర్ ఆర్థికంగా అప్పులు తెచ్చుకొని ఈయనను అడిగితే ఆయన ఇయ్యాడు, ఎందుకు అడుగుడు అని చెప్పి అడగలేదు. ఇంకోటి ఆయన ఈ ప్రభుత్వాన్ని కాపాడాలి, నన్ను కొట్టకుంటుంటే చాలని ఆయన కాముకున్నాడు. మేము ఈరోజు ఇక ఆయన అడిగినా ఇవ్వట్లేడు కాబట్టి మనది మనం క్రియేట్ చేసుకుందామని అంటున్నాం. రాజకీయంగా డెఫినెట్గా చెప్పాలిగా. కానీ దగ్గర ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు బనకచర్ల గోదావరి అన్నారు కాబట్టి ఒకటి గుర్తొచ్చింది. నిన్న ప్రతిపక్ష నాయకులు అంటున్నారు, చాలామంది ఏమంటున్నారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సబ్జెక్ట్ లేదు,
ఈ నదీ జలాల మీద అని చెప్పేసి ఒక కామెంట్ చేస్తున్నారు. సో గతంలో బాబుని పిలిపించుకొని బిర్యానీ తినిపించింది మీరు కాదు అనేటు ఒక అంశాన్ని కూడా తెర మీద తీసుకొస్తున్నారు గంగల కమలాకర్ కావచ్చు ఇతర నాయకులు. ఎట్లా చూస్తారు దీన్ని? వాస్తవంగా సబ్జెక్ట్ లేదంటారు నిజంగానే మీ మంత్రులకు ముఖ్యమంత్రికి? సరే, వాళ్ళకు సబ్జెక్ట్ ఉందా లేదా అనేది వచ్చి దాంట్లో చూస్తే తెలుస్తుంది. నిన్న మాట్లాడిన దాంట్లో ఉత్తమ్ గారు చేసిన పవర్ ప్రజెంటేషన్లో ఇది రాజకీయ స్టేట్మెంట్. నేను అంటా, ఇప్పుడు తెలివి ఉండి మీరు ఏం చేసిండ్రు? మీరు అంత తెలివి ఉండి ఏం చేసిండ్రు? 9 సంవత్సరాలు పరిపాలించి ఆయనే నీటి రంగ నిపుణుని కంటే మా విద్యాసాగర్ రావు గారి కంటే ఆయనే ఎక్కువ చేసిండు. హనుమంతరావు గారి కంటే ఆయనే తెలివి కల్లో ఉన్నాడు. వాళ్ళ పేర్లే మర్చిపోయి కేసీఆర్ అపర భగీరథుడు అనే కాడికి తెచ్చిరు కదా. ఆయన పేరు మన నరసింహన్ గారు అయితే ఆయన పేరు కాళేశ్వరరావు అని పేరు పెట్టిరు కదా. మరి మీరు ఇంత అవగాహన ఉందని చెప్పేటోళ్ళు ఎందుకు నీటి వాటాలు హక్కుల కొరకు పోరాడకుండా మన ప్రాంతానికి నష్టం జరిగేటట్టుగా చేసిండ్రు? ఇగో తెలివి అందరికీ ఉంటుంది. దొంగకు ఉంటుంది తెలివి, మంచోనికి ఉంటుంది. మంచోడు మంచి చేస్తానికి తన తెలివిని ఉపయోగిస్తాడు. దొంగోడు కూడా తెలివి లేకుండా దొంగతనం చేయలేడు. ఎక్కడి నుంచి కన్నం పెట్టి ఏడికెళ్ళి వస్తే ఏడికి పోతాము, అది బీరువా ఏడ ఉంది, దాంట్లో పైసలు ఉన్నాయి, ఆ బంగారం ఏడ ఉంది. కేసీఆర్ చేసింది దొంగ తెలివి. నీళ్లు ఎట్లా వదిలేయాలన్నట్టు ఒకటి, ప్రాజెక్టులు కడితే పైసలు ఎట్లా వస్తాయి. ప్రాజెక్టులు పైసల కోసం కట్టొద్దు, ప్రజల కోసం కట్టాలని అప్పుడే చెప్పిన నేను కూడా. ప్రాజెక్టు పైసల కోసం కడితే నీకు పైసలు వస్తే జనానికి ఏమవుతుంది? ప్రజల కోసం ప్రాజెక్టులు కడితే వాళ్ళకు పైసలు వస్తే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. వాళ్ళు కొనడము, కట్టే ట్యాక్సులు, వాళ్ళ సంపదనే మనకు సృష్టి అవుతుంది. వాళ్ళ సంపదతోనే మనకు ఆర్థిక సృష్టి అవుతుంది. అది పక్కన పెట్టేసి 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టేసిండు మనోడు, అది కుప్పగూలే. మళ్ళీ దాన్ని ఎందుకు రివర్క్ చేయాలంటారు? మరి ఇప్పుడు 7-8 వేల కోట్లు మళ్ళీ ఏడికెళ్ళి తెచ్చి కట్టాలి దాన్ని. మళ్ళీ కడితే ఆ 7 పిల్లర్ల మంది, ఇప్పుడు 3 పిల్లర్లు పోయినా 7-8 పిల్లర్ల మంది మనం రిపేర్ చేయాలి. దానికి ఇప్పుడు 4 నుంచి 6 వేల కోట్లను ఒక ఆయన అంటుండు, లేదు 10,000 కోట్ల వరకు అని ఈ మాట్లాడుతున్న పెద్దలు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రైతుకు భరోసా అయ్యలేదని ఒకసారి కొట్లాడుతూనే ఉంటుంది. కాళేశ్వరం కడితే ఉంటుందో మళ్ళీ అది ఎత్తిపోసుడే కదా. 7,000 కోట్లు ఒక ఏమంటాము కరెంట్ ఖర్చట. 7,000 కోట్లు మొత్తం ఎంత? 150 టీఎంసీలు ఎత్తిపోసిందట. అంటే మొత్తం ఎంత? 1,50,000 ఎకరాల పైచిలకు నీళ్లు నింపిండ్రు అంతే. నీళ్లు నింపుకొని వాళ్ళ కాడ పెట్టిన ప్రాజెక్ట్ కంప్లీట్ కూడా కాలేదు కదా. కాళేశ్వరం కట్టినాం అంటే మలన సాగర్ ఇంకా కంప్లీట్, దాని నుంచి ఛానల్స్ లేని లేవు. ఒక కొండపోచమ్మ నుంచి పోతున్నాయి, రంగనాయకమ్మ నుంచి పోతున్నాయి, హరీష్ రావు కాడ సిద్దిపేటకు, ఇటు గజ్వేల్కి వస్తున్నాయి. మిగతా అన్నీ కూడా పెండింగే కదా. మిగతా అన్నీ కూడా సమస్యలే ఉన్నాయి. కొన్ని అసలు కరీంనగర్ వల్లే మాకు ఎకరంకు నీళ్ళు వచ్చినాయో చెప్పు అంటుండ్రు. వచ్చేదే కరీంనగర్ గట్టు నుంచి. కాబట్టి ఇవన్నీ కూడా మోసపూరిత తెలివి. ప్రజల్ని మీరు ఎన్నో రోజులు మోసం చేయలేరు. మేము సిన్సియర్గా ఏం చేస్తున్నామో చెప్తున్నాం. ఇప్పుడు దానికి సంబంధించి కూడా సుందిల నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయాలన్నా నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. ఎల్లంపల్లి 60 టీఎంసీలో 20 టీఎంసీలు నిల్వ ఉంటాయి. ఆ రోజు శ్రీపాద ఎల్లంపల్లిని మేము కట్టింది 9 హిట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒక్క లిఫ్ట్తో, మైలారం లిఫ్ట్తో ఎత్తిపోసిన తర్వాత 3 ప్యాకేజీలు, తర్వాత చేవెళ్ళ ఎక్స్టెన్షన్ ఉండే, అది 38,000 కోట్లతో. దాన్ని 150,000 కోట్లు 3వ పైపు కూడా పెట్టి చేసిండు మనోడు. ఇప్పుడు ఖర్చు పెట్టిందంటే 98,000 కోట్ల పైచీలు ఖర్చు పెట్టిండు. ఇక ప్రాజెక్టే కంప్లీట్ కాలేదు, కంప్లీట్ అయిపోయింది అంటాడు. ఆ అంబేద్కర్ సుజల శ్రేవంతి అనే పేరును తుడిపేసిండు. అంబేద్కర్ సుజల శ్రేవంతి అనే పేరు మౌలానా అబుల్ కలాం ఆజాద్ తాగునీటి ప్రాజెక్టు, పరిశ్రమలకు తర్వాత తాగునీటికి హైదరాబాద్కి ఎన్ రూట్లో మనం 10 టీఎంసీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిండ్రు. ఇప్పుడు ఈ మిషన్ భగీరథతో వచ్చే నీళ్లు ఆ లైన్లో వచ్చేయన్నీ కూడా ఆ రోజు ఎల్లంపల్లి నుంచి అష్యూర్డ్ వాటరే. కాబట్టి ఇప్పుడు పైసలు దోచుకోవడానికి దొంగ తెలివిని ఉపయోగించి మేము తెలివి కల్లోలమని చెప్తే మీ తెలివి తెల్లారి. మేము అట్లా చేయాల్సిన అవసరం లేదు. అది సీతారామ ప్రాజెక్టు నుంచి తుపాకులగూడమైన దేవాదులైన మళ్ళీ రీస్టెబిలైజ్ చేసుకోవడం ఒకటి, ఇంద్రావతికి సంబంధించి, తర్వాత ప్రాణహితకు సంబంధించి, వెన్గంగా, వార్దా, వీటికి సంబంధించి ఒక కంప్లీట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. దాని తర్వాత 98 కాడ ఒక ప్రాజెక్ట్ కట్టాలి, అది 148 కట్టుకుంటే ఏంది. ఇప్పుడు ఈయన గుర్రాల మీద అక్కడి నుంచి దిగి ఫడ్నవీస్తో చేసి నేను సాధించిన కత్తి తిప్పే ఏది
154 ఒప్పుకుంటలేరు, 152 ఒప్పుకుంటలేరు, 158 ఏదో కథలు చెప్పుకుంటూ వచ్చి 142 అన్నగట్టు, 148 అన్నగట్టు, 150 అన్నగట్టు ఏదో వాళ్ళ లెవెల్కు గంత అగ్రిమెంట్ చేసుకొచ్చిన దానికన్నా ప్రాజెక్ట్ కట్టిండా. తీసుకుపోయి కింద పోయి మేడిగడ్డలు కడితే ఆ నుంచి కోడితే అది మొత్తం మేడిగడ్డ మొత్తం బాగా సుందిల్లో బొంగలు వాడి ఇలా ఆ నీటి సమస్యనే ఇప్పుడు అక్కడ పెద్ద సమస్యలు తెస్తున్నాయి. నదిలో నీళ్లు నిల్వ ఉంటున్నాయి. నదిలో నీళ్లు నిల్వ ఉండేది ప్రాజెక్టులలో, బ్యారేజీలలో కాదు. ఇప్పుడు మనకు బ్యారేజ్ ఎంత ఉంటుంది? కృష్ణా బ్యారేజ్ మొత్తం నిల్వ 6-8 టీఎంసీల వరకు ఉంటుంది. అదే ప్రాజెక్ట్ అయితే 300 టీఎంసీలు ఉంటాయి. ఓకే. ఏది ఇప్పుడు నాగార్జున సాగర్ ఉందనుకోండి, శ్రీశైలం ఉందనుకోండి, వాటిలో నిల్వ సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పొడవు ఎక్కువ ఉంటుంది. మనము ఒక కాన్సన్ట్రేటెడ్ పాయింట్లనే మనం మెయింటైన్ చేస్తున్నాం, కడతాం. ఏంటిది ప్రాజెక్ట్, అది బౌలార్థక సాధక ప్రాజెక్టుల పని. ఈయన 3 పిట్టెగోడలు కట్టినామంటే, పిట్టెగోడలు అంటాడు ఆ దయాకర్ అని ఒక ఆయన ఒకసారి అన్నాడు. పిట్టెగోడలు కాకుంటే ఏముంది, నువ్వు ఒక్కసారి పైనుంచి మీరు ఇప్పుడు అయ్యేందో ఒక డ్రోన్ కెమెరాలు వచ్చినాయి కదా, చూస్తే గోడలు లెక్కనే, నదికి అడ్డంగా గోడలు లెక్కనే కట్టినాడు. బాబ్రీ కట్టుకున్నాడు, సేమ్ అట్లనే కట్టుకున్నాడు. ఇప్పుడు వరద వస్తే మొత్తం తెరిచేస్తున్నాడు, మొత్తం ఫ్లో ఏంది సహజ ఫ్లో గోదావరి వచ్చేటట్టు వస్తున్నది. అది బ్యారేజ్ అట్లా ఉండాలి. ఈయన బ్యారేజ్ అని చెప్పి ప్రాజెక్ట్ లాగా తయారు చేస్తే అది కాస్త ఇలా కుంగే పరిస్థితి వచ్చే. కాబట్టి ఈ నాణ్యత లేమి ఇవంతా ఒక చర్చ అయితే, మైండ్ లేని పనులు, అరకొర తెలివితో చేసిన పనులు. అందుకనే ఆయన తెలివి తెల్లారిందని ఎందుకంటున్నామంటే ఇదే, అది ఎక్స్పర్ట్స్తో ఉండాలి. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎవరు కట్టిండ్రు, దాని డిజైన్ ఎవరు చేంజ్ చేసిండ్రు అని అంటే ఒక్కటి సపోర్ట్ చేస్తలేదు. నేను కాదంటే నేను కాదు, ఇంజనీర్లు అంటే ఇంజనీర్లు కేసీఆర్ మీరు చెప్తున్నారు అంతా ఆయన అంటారే నేను. మళ్ళీ ఆయన అన్న డైలాగులన్నీ ఉన్నాయి మన ముందే. గతంలో ఒక డైలాగ్ ఉండే, ఏంది మన రామోజీ ఫిలిం సిటీని నాగళ్ళతో దున్నుతాన్న అనేది ఒకటి ఏదో పెద్ద ఉండే. నేను అనలే అన్నాడు. ఆ వీడియోస్ లేవు, ఆ పేపర్ లేదు, ఏది లేదు. సేమ్ ఇప్పుడు కూడా మీకు ఆ వీడియోస్ కనపడవు. ఏది నా బ్రెయిన్, నా రక్తం పెట్టిన అవన్నీ కూడా డిలీట్ చేపిచ్చేస్తున్నారు అంతా. అది జనం విన్నదేనా? ఇంకా అంతా ఈ జనరేషనే కదా అంతా విన్నది. అగో అట్లాంటి మోసపూరితమైన ప్రకటనలు చేసిన వాళ్ళని ప్రజలు నమ్ముతారు అనుకోను. బీజేపీ బీఆర్ఎస్ను బతికించడం ద్వారా తను బతకాలనే ఒక ఆలోచన ఉంది. దాన్ని అందుకోసం బీఆర్ఎస్ని బతికిస్తుంది. దాని కొరకే పర్మిషన్ ఇవ్వకుంటుంటుంది. ఇప్పుడు ఈ బనకచెర్ల పంచాయతీ కూడా బీజేపీ పెడుతున్న పంచాయతీ. లేకపోతే వరద నీటికి పర్మిషన్స్ ఇచ్చుకుంటా నిలువ నీటికి ఎందుకు ఇస్తలేరు? వరద నీటి మీద అసలు వరద నీటి మీద లెక్కే ఉండదు, వస్తేవో లావో తెలియదు. ఈయననే మళ్ళీ మనోడు కేసీఆర్ 3000 టీఎంసీలు ఉంటాయి, మీరు ఒక 1000 ఆడుకోరు, నేను ఒక 1000 ఆడుకోరు, 1000 పోతే పోయినాయి. ఏదో మనోడు మొత్తం ఈసారి 6000 వచ్చింది మరి పోయిన సంవత్సరం. ఒక్కోసారి అది 2000 వస్తుంది, ఒక్కోసారి 1800 వస్తుంది. అట్లాంటప్పుడు మరి ఏం చేస్తావు? నీకే సరిపోవు నీళ్ళు. కాబట్టి ఈ పరిస్థితి అంతా ఇంతెందుకు, పోలవరంలో కూడా ఎంత 85 టీఎంసీ సంథింగ్ మనకు వాటా ఉంటుంది. దాని గురించి కూడా మొత్తం వదిలేసిండ్రు, గాలికి వదిలేసి ఇక ఆడపోయి 20,000 పులుసు దీన్ని చేసుకోకపోయి నాకేంది, నాకైతే పవర్ వచ్చింది అన్నట్టుగా వివరించింది. ఇప్పుడు మేము ఆ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. మళ్ళీ వీళ్ళే బనకచెర్ల కట్టనిస్తుండు, చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి రాస్తారు దొంగ రాతలంతా కూడా. ఇలాంటి ఇంత అబద్ధాల కోరు ప్రతిపక్షం ఉండడం అనేది అప్పుడు అబద్ధమే, అధికారంలో ఉన్నప్పుడు అబద్ధమే. అందుకని నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మంచి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పిండు. అసలు అబద్ధాలు ఆడకపోతే వాళ్ళ తల 1000 ఒక్కలైనట్టుగా ఫీల్ అవుతారు వాళ్ళు. ప్రతిరోజు అబద్ధంతోనే పుట్టి అబద్ధంతోనే బతికినట్టు, లేచిన కాంచి మొదలు పెడితే పండుకున్న దానిక, పుట్టిన కాంచి మొదలు పెడితే చచ్చిన దానికి అబద్ధాలు ఆడే బతకాలనుకుంటారు. కాబట్టి అబద్ధాల పునాదుల మీద ఎప్పుడు నిజాలను ఉంచలేరు. కాబట్టి నిజం నీకు తేలుతుంది. ఇవన్నీ కూడా ప్రజలకు నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఎందుకు పెట్టినాం, అదేదో క్లోజ్ డోర్ మీటింగ్ కూడా కాదు కదా. అసలు నేనైతే నా కోరిక ఎట్లా ఉంటే అసెంబ్లీలోనే ఇది పెట్టాలి. ఈ జలదోపిడికి కేసీఆర్ ఎట్లా కారణమో, జలద్రోహిగా ఎట్లా ఆయన మారిపోయిండో అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాలని కూడా ఆలోచన ఉంది. ఎందుకంటే అప్పుడు ఎన్ని రోజులు, దాదాపు 15-16 రోజులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే పీసీసీ ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు వారు, ఎవరు శ్రవణ్ గారు. అదంతా తయారు చేయడానికి దామోదరాయనరసింహ గారి ఇంట్లో ఒక యజ్ఞమే చేసినాం. ఈయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కౌంటర్కి ఇవ్వడానికి సబ్జెక్ట్ నేర్చుకోమని అంతా నేను తెలుసుకోవాల్సి వచ్చింది. అసలు
ఇంత దొంగతనం చేయొచ్చా, ఇట్లా కూడా ప్రజల్ని మోసం చేసి నమ్మించవచ్చా అని చెప్పేటట్టుగా ఆశ్చర్యపోయేటట్టుగా ఉన్నది. ఇప్పుడు మనకు తెలిస్తే కేసీఆర్ చెప్పినంత రంజుగా గుమ్ముగా మంచి మత్తుగా మనం చెప్పలేం కదా. కాబట్టి జనం నమ్మిండ్రు. కానీ ఆ రోజు కూడా మేము చెప్పినాం, ఒరే నాయన స్నానం చేయాలంటే ఒళ్ళు తడవాలంటే తలకాయ మీద పోసుకుంటే కాళ్ళు తడుస్తాయి, ఈయన కాళ్ళకాడ నీళ్ళు ఎత్తి తలకాయ మీదకి తేవాలనుకుంటున్నాడు. ఒక మా ముసలాయన తుంగతుర్తిలో చెప్పిన సామెత చెప్తే కొంతమందికి అర్థమవుతుంది. కానీ ఈయన ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది, ఈయన పోయి అదేంది మన వ్యాప్కోస్ కంటే ముందే కేసీఆర్ స్కోప్ వేసి ఆ స్కెచ్లో మొత్తం ఇవాళ తెలంగాణ మళ్ళీ చుక్క నీరు రాకుండా వచ్చే పరిస్థితి వచ్చే. మనకి ఇన్ని వేల టీఎంసీలు పోయినా కూడా ఇప్పుడు ఆ బనకచెర్ల దాదాపు ఇప్పుడు ఏంది 80 అక్కడి నుంచి 9 మన ఏంది పోతిరెడ్డిపాడుతో పాటు ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్న బనకచెర్ల హెడ్ రెగ్యులేటరీ ఇవన్నీ కలిపితే 88,000 క్యూసెక్ల నీళ్లు పోయే పరిస్థితి ఉంది. గోదావరిని మొత్తం అటు తరలించకపోవడం అనే పరిస్థితి వచ్చింది. సరే మిగులు ఇస్తే నష్టం లేదు, కానీ మన వాటాను అడిగే హక్కు ఉన్నదాన్ని ఎందుకు పోగొట్టిండ్రు? మిగిలిస్తే నష్టం లేదంటే కూడా మళ్ళీ అలా మిగిలిస్తారట అని అంటారు. మిగిలేదాని మీద పక్కన పెట్టి అసలు మన వాటా గురించి కొట్టాడిందే లేదనేది నా యొక్క ఆలోచన. తెలివి ఉండి నేను మన భాషలో చెప్పాలంటే మీరు పీకింది ఏంది, ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టినరా? కృష్ణా మీద కట్టిన ఏమున్నాయి చెప్పండి? పాలమూరు రంగారెడ్డిని పక్కనే పెడతారు, కేఎల్ఐ పక్క అది ఇంకా కంప్లీటే కాకుండా చేస్తారు. జూరాల నుంచి ఉంటే దాన్ని తీసుకుపోయి మళ్ళీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాడనే పెడతారు, కంప్లీట్ చేయర్ అవుతుంది. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ వీటన్నిటిని మేము కట్టినప్పుడు ఉన్నాటికి కలర్లు వేస్తానికి కూడా మీకు సమయం సరిపోదా? కృష్ణానేమో అట్లా చేస్తుంది, గోదావరినేమో ఇట్లా చేస్తుంది. 2 నదుల్లో ఇలా తెలంగాణకు నష్టమే జరిగేటట్టుగా చేసి బచావత్ ట్రిబ్యునల్కి సంబంధించి కూడా బచావత్ ఉంది. ఇంకా మిగులు జలాల మీద బ్రజేష్ మిశ్రా అవార్డు కూడా ఉన్నది. వాటి కొరకు కొట్లాడింది ఇక్కడ అపెక్స్ కౌన్సిల్కే పోకుండా వీళ్ళు ఇంట వండుకున్నారు. ఆ టైంలోనే కదా వాళ్ళు అడ్వాన్స్ అయ్యి రాయలసీమ ఎత్తిపోతల బతుకమ్మ కట్టుకున్నది. కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నేనైతే వాజ్పేయి గారి నుంచి చూస్తున్నా నదుల అనుసంధానం అఫీషియల్గా చేస్తే మీరే ప్రాజెక్టులు కడితే అసలు సమస్యలే రావుగా. కానీ మీరెందుకు ఏమంటారు కదా, పిల్లి కొట్లాడితే కోతెత్తుకపోయినట్టుగా ఇప్పుడు మీరు రాజకీయ ప్రయోజనం కొరకు 2 రాష్ట్రాల మధ్యన పంచాయతీ పెడుతుండ్రు తప్పితే మీరు తెలంగాణకు ఆంధ్రాకు చేసింది ఏం లేదు. పర్మిషన్స్ ఇవ్వక ఒకవైపు, పర్మిషన్స్ ఇచ్చి ఒకవైపు. ఇప్పుడు జలజగడాలే కదా, మోడీ ఇస్తానన్నాడు కానీ తెలంగాణ వాళ్ళు అడ్డుకుంటారని ఆంధ్రప్రదేశ్ మిత్రులు అనుకోవాలి. అరే ఆంధ్రప్రదేశ్కు సైడ్ ఇస్తున్నది మోడీనే, ఆయనే పర్మిషన్స్ ఇస్తా అని చెప్పి అంటుండు. మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎట్లా తీసుకుపోతే అనుకుంటానని మనం కొట్టాలి. ఇప్పుడు వాళ్ళకు కావాల్సింది అదే బీజేపీకి. కానీ ఏమి చేయకుండా మా కోట్లు పడతాయి అని వాళ్ళు అనుకోవడం చాలా విచిత్రం. అది ఏమి చేయకుండా కూడా పడతాయంటే ఎట్లా పడతాయో ఏం పడతాయో మనకు అర్థం కావట్లేదు. కానీ ఇంత పెద్ద ఎత్తున మొన్న పసుపు బోర్డు కూడా చూసినాం కదా, అమిత్ షా గారిది ఓపెన్ చేసిందే మళ్ళీ ఓపెన్ చేసానికి వచ్చుడు కాకుండా కొత్తగా ఏమన్నా చేయండి. మీరు ప్రభుత్వమే, ఫెడరల్ డెమోక్రసీలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం అభివృద్ధి మీద కూడా ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ డాక్యుమెంట్ ఏదో తయారు చేసుకోండి. మా విజన్కి మీరు ఏమైనా సహకరించగలిగితే సహకరించండి, నెగిటివ్ చేయకండి. నెగిటివ్ చేసుకుండా కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందా, ఫెయిల్ అవుతున్నట్టు నమ్మింపజేయడానికి మీరు బీఆర్ఎస్ ఎత్తుగడగా చేస్తున్నారా? కాబట్టి అది రేపు మేమే వచ్చినాం అనుకో కేంద్రంలో, మీతో పనే లేదు, రైట్, డబుల్ ఇంజన్ మాదవుతుంది. అప్పుడు ఇక మీ దాని గురించి చర్చే ఉండదు, దేశంలో ఉండదు, ఎక్కడ ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఖర్గే వస్తున్నాడు 4వ తారీఖు నాడు ఏదైతే ఎల్బీ స్టేడియంకు. సో ఖర్గే వచ్చేటువంటి ఆ వేదిక ఎట్లా ఉండబోతున్నది? ఏమైనా అమిత్ షా కానీ మోదీ కానీ ఏమైనా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందా? మొన్న తెలంగాణకు వచ్చి ఏటీఎం అన్నటువంటి అమిత్ షాకు ఒకటైతే నేను అనుకుంటున్నా, మేము చేస్తున్న ప్రజాపాలనకు సంబంధించి ఏవైతే విజయవంతమవుతున్న పథకాలు ఉన్నాయో వాటి గురించి చెప్పడం, రేపు మళ్ళీ మేము చేయాల్సిన వాటి మీద కూడా మళ్ళీ పునశ్చరణ చేసుకోవడం, కేంద్రం చేస్తున్న వ్యతిరేక భావనను డెఫినెట్గా చెప్తారు వారు, ఎందుకంటే జాతీయ అధ్యక్షులు కాబట్టి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఈ మధ్యన చేస్తున్న ఏదైతే సామ్యవాదం వద్దు, సెక్యులరిజం వద్దు అని చెప్పి వ్యూహాత్మకంగా చేస్తున్నారు వాళ్ళు. సో రాజ్యాంగాన్ని ఒక రకంగా అవమానపరుస్తున్నట్టు, రాజ్యాంగాన్ని ఆ రోజు
ఎన్నో డిమాండ్ల మేరకు ఎమర్జెన్సీ కూడా చెప్తుండ్రు కదా వాళ్ళు. ఎమర్జెన్సీ కాలంలో కూడా వచ్చిన డిమాండ్లలో ఏ విధంగా ప్రజలు సెక్యులరిజాన్ని కోరుకున్నారు, 1947 తర్వాత మహాత్మా గాంధీ గారి హత్య తర్వాత సెక్యులరిజం యొక్క పాత్ర ఏంది, తర్వాత సామ్యవాద సూచనలు మనం ఎందుకు తీసుకున్నాం, అంబేద్కర్ గారు సామ్యవాదాన్ని ఎందుకు మనం రాజ్యాంగంలో పెట్టుకున్నాం. అంబేద్కర్ గారు పెట్టిన సోషలిస్టిక్ అప్రోచ్ నచ్చట్లే. మళ్ళీ సెక్యులరిజం అంబేద్కర్ గారు పెట్టలేదు కదా, అది మీరు అమెండ్మెంట్ చేసి పెట్టింది కదా. వాళ్ళకు మొత్తానికి రాజ్యాంగమే నచ్చదు. ఎందుకంటే అది అంబేద్కర్ రాయబట్టి, ఒక దళితుడు అంబేద్కర్ రాస్తే మనం ఆ రాజ్యాంగాన్ని మళ్ళీ వాళ్ళు మాటకు ముందు అంబేద్కర్, మాట తర్వాత అంబేద్కర్ అంటారు. ఈ మధ్య మళ్ళీ కొత్తగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మంచిగా పదాలు నేర్చింది. కానీ రాజ్యాంగ స్ఫూర్తిని మరిచి రాజ్యాంగం గురించి మాట్లాడితే నేతి బీరకాయలో నెయ్యి లేనట్టుగానే మీ వాదనలో రాజ్యాంగం లేదన్నట్టుగా రాజ్యాంగమే అడుగుతుంది నన్ను రక్షించండి అని, నన్ను వీళ్ళు ఏదో చేసేటట్టుందని. అసలు ఎట్లా అంటే తండ్రే కొడుకు నన్ను కొట్టకురా అన్నట్టు ఉన్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నన్ను చంపుతుండు మా కొడుకు అని చెప్పేసి పక్కల కాడికి వచ్చినట్టున్నది. కాబట్టి భారత రాజ్యాంగం ప్రమాదంలో పడ్డ అంశాన్ని కూడా వారు చాలా సీరియస్గా వివిధ వేదికల మీద మల్లికార్జున ఖర్గే గారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. అసలు ఆయన చెప్తున్నాయి కొన్ని యువతలకు అర్థం కాని కూడా ఉన్నాయి. ఏమన్నాడు ఆయన, మీరు వలస వచ్చిన ఆర్యుల యొక్క ఆలోచనను భారతదేశంలో పెట్టకని చెప్పి అమిత్ షాను రాజ్యసభలోనే నిలదీసిండు. సో అలాంటి ఆలోచనలతో మీరుంటే మెజారిటీ వాళ్ళు ఏమనుకుంటారు, ఆధిపత్యము హిందువుల మీద ఇంకెవరు చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. కాదు, ఈ వలస వచ్చిన వాళ్ళ ఆధిపత్యాన్ని మన హిందువుల మీద వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. రైట్. సో ఈ రాజాసింగ్ రాజీనామా కావచ్చు, రాజకీయ పరిణామాలు చూస్తుంటే, బీజేపీని చూస్తుంటే, కొత్త అధ్యక్షులు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏమన్నా కామెంట్ చేస్తారా దీని మీద? రాజాసింగ్ అఫ్కోర్స్ కల్ట్ బీజేపీ లీడరే, కానీ అంత కల్ట్ బీజేపీ లీడర్ను రాజీనామా చేసే స్థితికి తెచ్చిందంటే వాళ్ళ రాజకీయాలు ఎంత ఏమంటాం మూర్ఖంగా తయారైనో ఇది ఒక ఉదాహరణ. వచ్చే అవకాశం కాంగ్రెస్కి ఏమైనా రాజాసింగ్ లాంటి వాళ్ళు వచ్చే అవకాశం మీరు సంప్రదించకపోవచ్చు. మనోడు అంటే బేసికల్గా తను అంటే మేము వయస్ వర్సా ఉన్నప్పటికి కూడా హిందూయిజం మీద తనకున్న నమ్మకం నాకు తెలుసు కాబట్టి హిందూయిజాన్ని ఎప్పుడు కూడా తను ప్రైజ్ చేస్తాడు. భారతదేశం మొత్తంలో కూడా తిరిగినోడే. బీజేపీ తను వెహికల్గా అనుకున్నాడు. ఓకే, బీజేపీ హిందూ పునాదులను మరింత బలోపేతం చేస్తుందని రాజాసింగ్ అనుకున్నాడు, కానీ అది రాజకీయాలే దాంట్లో ఉన్నాయనేది తన రాజీనామాతోనే చెప్పిండు మిత్రుడు. చాలా సందర్భాల్లో చాలామంది అనుకున్న రాజాసింగ్ చాలా మంచి పొజిషన్ వస్తుంది అనే ఉద్దేశంతో, కానీ రాజకీయాలు ఇవి బీజేపీ చేస్తున్న ఈ రాజకీయాలు హిందూ మతం చేసేది, హిందూ మతం యొక్క ఔన్నత్యం గురించి చెప్పేది, హిందూ ధార్మిక సంస్థలు ఆధ్యాత్మిక సంస్థలు చేసేది. ఆ పునాదుల మీద బీజేపీ రాజకీయం చేస్తున్నది. ఒకవేళ అదే కనుక అయితే అద్వానీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి కదా. ఎవరు రామయాత్ర చేసింది, ఎవరు రథయాత్ర? ఆయననే కదా. మురళీ మనోహర్ జోషి, ఆయన వాజ్పేయి గారు కలిసే కదా అంత పెద్ద యాత్ర చేసి దేశంలో ఒక రకంగా బీజేపీ ఐడియాలజీ అనేదానికంటే హిందూ ఐడియాలజీ మీద రీటరేట్ చేసింది వాళ్ళే. కానీ ఎందుకు అద్వానీని చేయలేకపోయినరో అట్లనే తెలంగాణలో కూడా రాజాసింగ్ కూడా అసలు పార్టీలకి మీరు వద్దు మీ పార్టీ వద్దు అని దండం అనే కాడికి వచ్చింది. కానీ ఆయన హిందూ మతం వద్దని ఏమంటలేడుగా. అది తన కమిట్మెంట్. అంటే నిజ హిందూ ఎట్లా ఉంటాడంటే రాజాసింగ్ లాగా ఉంటాడు. రామచంద్రరావు గారు ఎఫిషియెంట్ కాదు, రామచంద్రరావు గారు ఏదో తక్కువ అని చెప్పను. రామచంద్రరావు గారు కూడా సుదీర్ఘకాలంగా నాకు వ్యక్తిగతంగా తెలుసు, బీజేపీ కార్యకర్తగా నాయకునిగా తెలుసు, ఆర్ఎస్ఎస్ మిత్రుని కూడా తెలుసు. కమిట్మెంట్లో రామచంద్రరావు గారిని నేను తీసేయలేము ఆ విషయంలో. రాజాసింగ్ అన్నదాన్ని నేను విశ్లేషిస్తూ చెప్తున్నా తప్పితే రామచంద్రరావు గారు ఆయన ఏమంటాము మా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎట్లా ఒక సీనియర్ ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిండ్రో వాళ్ళు ఆ పార్టీ విచారధార కొరకు పనిచేసిన వాళ్ళకు ఎంత మూలకున్నా తీసుకొచ్చేసి ఇవ్వగలిగింది. అఫ్కోర్స్ దాంట్లో కానీ రాజాసింగ్ ఎపిసోడు బీజేపీ ఏం చెప్పుకుంటుంది? అంత కరుడుగట్టిన బీజేపీ నాయకుడే కదా. హిందూ వదిలేయండి, హిందూది అందరు ఉంటారు. మా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా హిందూనే, మా
రేవంత్ రెడ్డి గారు కూడా హిందువులే, మేము హిందువులమే, ఇది పక్కన పెట్టండి. కానీ అంతలా కొట్లాడిన రాజాసింగ్కు మీరు ఇచ్చిన గౌరవం ఏంటంటే పార్టీ ఇది వదిలి వెళ్ళిపో అని చెప్పిండ్రు. కాబట్టి అది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. బట్ ఎట్ ద సేమ్ టైం బీజేపీ బీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేసే క్రమంలో తను పావులను ఎట్లా ఉంటే స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనేది వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే రేపు ఫిట్టెస్ట్ కావాలంటే రాజాసింగ్ అయితే ఒప్పుకోడేమో, రామచంద్రరావు గారు అయితే ఒప్పుకుంటాడేమో. అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఒక ఎత్తు, పొత్తు ఒక ఎత్తు. ఓకే, అసలు పొత్తు అండర్స్టాండింగ్ లేకుండా కూడా ఎవరిది వాళ్ళు కొట్లాడుకోవాలని కూడా స్ట్రాటజీ ఉంటుంది. మూడో ప్రత్యామ్నాయం వచ్చినప్పుడు ఎవరికి బెనిఫిట్ అవుతుంది? నువ్వు పెరగాలన్నప్పుడు పెరుగు, నువ్వు తగ్గాలన్నప్పుడు తగ్గు. అండర్స్టాండింగ్ వేరు, ఇప్పుడు అది వేరు ఉంటుంది. కానీ మాకేం అవసరం లేదు వాళ్ళు అంటున్నారంటే, ఒకవేళ వాళ్ళు పెరుగుతుంటే వీళ్ళకి లాభం ఉందంటే కూడా చేస్తారు. కాబట్టి మాకు ఇప్పుడు వచ్చిన డోకా ఏం లేదు, వాళ్ళిద్దరు కొట్లాడుకోరని మాకు తెలుసు. వాళ్ళిద్దరు ఒకటే అనే ఉద్దేశంతోనే రాజకీయాలు చేస్తున్నాం. కానీ ప్రభుత్వం విషయానికి వచ్చినప్పుడు అందరం ఒకటే అనే ఆలోచన వాళ్ళకి లేకపోవడం అనేది సమస్య. ఇప్పుడు ఒక నిర్మాణాత్మకమైన సూచనలతో రారు, విమర్శనాత్మకంగానే ఎప్పుడు పనిచేస్తారు. విమర్శనాత్మకంగా కూడా పనిచేయడం కూడా డెమోక్రటిక్ కల్చరే. కానీ ఒక సైకిక్, ఒక అన్రెస్ట్తో కూడిన స్టేట్మెంట్స్, లేకపోతే ఈ మధ్య చూసినాం కదా మీడియా మీద దాడులు కానీ, లేకపోతే వ్యక్తుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కానీ, అది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పీక్ పోయింది అంటానికి. ఇంకోటి, వాళ్ళ ముగ్గురు ఇప్పుడు పోటీలో ఉన్నారు, రన్నింగ్ రేస్లో ఉన్నారు. ఇటు వచ్చినోడు అడ్డం పడతారు, అటు వచ్చినోడు అడ్డం పడతారు. ఇప్పుడు రన్నింగ్ రేస్ ఒలింపిక్స్ పోయేటప్పుడు ఎట్లుంటుంది, ఎవడొస్తే అడ్డం దోసి ఉరికిపోవాలి. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు, కవిత ఒకవైపు. ఈ పోటీలో మరి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలియదు. కానీ వాళ్ళ పోటీ మనకు వచ్చింది సమస్య ఇప్పుడు. రైట్. సో ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దెకి దయాకర్ అనేకమైనటువంటి అంశాల గురించి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రధానంగా నిరుద్యోగులు నిరాశపడొద్దు, ప్రతిపక్షాల ట్రాప్లో పడొద్దు, ఉద్యోగాలు వస్తాయని చెప్తా ఉన్నాడు. ఇప్పటికీ చేసిన వాటికి చాలామంది ప్రిపేర్ అవుతుందని చెప్తా ఉన్నాడు. మరోవైపు మనం ఏదైతే మావోయిస్టులు రాసినటువంటి లేఖలో కూడా చాలా సున్నితంగా చాలా సలహాలు సూచనలు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయాలంటూ మావోయిస్టు రాష్ట్ర లేఖ మీద కూడా అద్దెకి దయాకర్ చాలా ఉందాగా స్పందిస్తున్నారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, మూతబడ్డ స్కూళ్ళని రీఓపెన్ చేస్తుంది మా సర్కార్. భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి నాణ్యమైనటువంటి విద్యను నిరుపేదలకు అందించేటువంటి ఆ దిశగానే ముందుకు పోతున్నట్టు చెప్పే ప్రయత్నం చేశారు. చూద్దాం ఏం జరుగుతుందో. మావోయిస్టులు రాసినటువంటి ఆ లేఖ, వాళ్ళు అనుకున్నటువంటి అంశాలు నిజంగా భవిష్యత్తులో నెరవేరేటువంటి అవకాశం ఉందా, లేకపోతే పత్రికలకు ప్రకటనలకే పరిమితమైతే అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.